సాక్షాత్కారం కోసం అనేక సాధనాలు, పద్ధతులు నిర్దేశించబడ్డాయి. వాటిల్లో మనకు అతి త్వరగా విజయాన్ని చేకూర్చే పద్ధతి మాత్రమే మనం ఎన్నుకోవాలి. అయితే ఆ పద్ధతిని నిర్ణయించుకోవలసినది మాత్రం సాధకుడే. ఈ విషయంలో సూచనప్రాయంగా స్వామి వివేకానంద వెల్లడించిన అభిప్రాయాన్ని ఇక్కడ మీకు చెప్తాను. మనిషిని అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి విజయవంతంగా తీసుకుని వెళ్ళగలిగేది కేవలం రాజయోగ పద్ధతి మాత్రమే. అంతేకాక ప్రాణాహుతి ద్వారా తన అంతరంగిక శక్తులను వినియోగించగల సమర్థత కలవాడు మాత్రమే మార్గదర్శకునిగా లేదా గురువుగా ఉండడానికి అర్హుడవుతాడు. హఠయోగం ఆజ్ఞాచక్రాన్ని దాటి ముందుకు తీసుకు వెళ్ళలేదని నేను మీకు నిశ్చయంగా చెప్పగలను. ఇదీగాక దీనిలో మరొక పెద్ద దోషం ఉంది. హఠయోగంలో మనం శారీరక వ్యాయామాలతో మొదలుపెట్టినప్పుడు మనం చేసే భౌతిక ప్రయత్నాల వెనక నేను అనే భావన చిట్టచివరి వరకు ఉండనే ఉంటుంది. ఆ విధంగా అహం తగ్గటానికి బదులుగా పెరుగుతూ పోతుంది. కానీ రాజయోగం విషయంలో అలాగ కాదు. ఇక్కడ సాధకుడు నిరంతరం చంచలంగా ఉండే మానసిక ప్రవృత్తులను శాంతపరచటానికి అతి సూక్ష్మ సాధనల ద్వారా ముందుకు సాగుతాడు. అంతేగాక ఈ విధంగా తన దృష్టిని అతి సూక్ష్మమైన దానిపైనే నిలపడం వలన సాధన చేసే సమయం అంతా సాధకుడు శరీరం అనే భావానికి దూరంగా ఉంటాడు. సత్తును సాధించటానికి గృహస్థాశ్రమం అడ్డురాదు. అత్యున్నత స్థితిని సులభంగా పొందటానికి ఇదే శ్రేష్టమైన ఆశ్రమం. దీనిలోనే తేలికగా సాధించగల అవకాశం ఉంది. నేను గృహస్థుడనే, నా గురువర్యులు కూడా గృహస్థులే. పరిపూర్ణుడైన మహాత్ముడు ఈ గృహస్థ ఆశ్రమంలోనే లభించగలడని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఆయనను పరతత్వంగా స్మరిస్తూనే ఉంటాం. కానీ కర్తవ్యాన్ని నిర్వహించటమే దైవాజ్ఞగా మన మనస్సులో భావించినప్పుడు ఇది దైవారాధనగా మారుతుంది.